భారీ పేలుడు సంభవించింది. రోజు రోజుకి భారతదేశంలో ఉగ్ర కుట్రలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ భారీ పేలుడు తర్వాత ఇప్పటికే 50 మంది స్పాట్ లో కొంత ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. 7 మరణించగా మరో 30 మందికి చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ దగ్గర నౌగాం పోలీస్ స్టేషన్ ఆవరణలో చోటు చేసుకుంది. ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఈ సంఘటన చోటు చేసుకుని అర్థం చేసుకోవడం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది. సో పోలీస్ స్టేషన్ లోపల ఈ ఘటన జరిగింది. సో క్షతగాత్రుల్ని ఒక్కసారిగా అక్కడి నుంచి ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేశారు. 7 మరణించారు, 30 మంది అందరినీ కూడా ఆసుపత్రి తరలించారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక పూర్తిగా ఆ నౌగాం పోలీస్ స్టేషన్ మొత్తం కూడా తగలబడిపోయింది. సమీపంగా ఉన్నటువంటి వాహనాలు, పోలీస్ వాహనాలు అన్ని కూడా పూర్తిగా తగలబడిపోయాయి. ఈ పేలుడు తాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు కూడా ధ్వంసమైపోయాయి. దేశంలో 3000 కిలోల పేలుడు పదార్థాలు ఉగ్రదాడులకి వేసినటువంటి జైషీ ఉగ్ర సంస్థ సో ఇప్పుడు దాని తాలూకా పర్యవసనైన ఉగ్ర కుట్రని భగ్నం చేశారు. ఫరీదాబాద్ లో సీజ్ చేశారు పోలీసులు. ఆ పేలుడు పదార్థాలు మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. సో ఉగ్రదాడి కాదంటున్నారు అధికారులు. సో ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి ఇది ఉగ్రదాడి కాదు అంటున్నారు. మరి ఏం జరిగి ఉంటుందనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. సో అది సమీపంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతం లాంటి దాంట్లో చోటు చేసుకుందని డెఫినెట్ గా దీని వెనుక ఉగ్ర కుట్రలు ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు మాత్రం ఇంకా నిర్ధారించుకోలేకపోతున్నారు. సో ప్రస్తుతం మీరు విజువల్లో చూడొచ్చు, ఉన్నపలంగా ఒక్కసారిగా ఒక బ్లాస్ట్ జరుగుతుంది. సో ఆ బ్లాస్ట్ జరిగింది కూడా ఒక నియర్ బై ఉన్నటువంటి పార్క్ చేసిన వెహికల్స్ వచ్చినటువంటి ఆ బ్లాస్టింగ్ అది. సో అక్కడ మీరు లెఫ్ట్ లో చూడొచ్చు, చాలా చిట్ట చివరిన కార్నర్ లో సో ఒక్కసారిగా బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ మంటల తాటికి రైట్ ఒక్కసారి చూడండి, ఆ బ్లాస్ట్ కి ఇటువైపు రైట్ సైడ్ నుండి కిటికీ అద్దాలు కూడా ఒక్కసారిగా ఇలా అక్క చూడండి, అది బ్లాస్ట్ తర్వాత వచ్చే వైబ్రేషన్. సో ఒక్కసారిగా భూమి అంతా వణికిపోయింది, భూకంపం వచ్చిందన్న చందంగా వణికిపోయింది. సో చుట్టూ ఉన్నటువంటి అన్ని కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఆ తర్వాత ఆ నౌగాం పోలీస్ స్టేషన్ పూర్తిగా కూడా ఈ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సో ఈ ఘటన జరిగింది ఎగ్జాక్ట్గా అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీనగర్లోని నౌగాం పోలీస్ స్టేషన్ ప్రకారం ఘటనలో ఇప్పుడు 7 మరణించారు, 30 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో అకార్డింగ్ టు PTI, the blast took place when the police and forensic teams officials were extracting samples from a massive cache of explosives recently seized in the collection of the white collar terror module case. It's a big thing. So it's a big thing. పోలీసులు అక్కడ వచ్చినటువంటి ఈ పట్టుబడినటువంటి ఈ పేలుడు పదార్థాలకు సంబంధించి వాళ్ళంతా కూడా ఫారెన్సిక్ టీమ్ అఫీషియల్స్ అండ్ పోలీస్ అంతా కలిసి శాంపిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారంట. సో ఈ బ్లాస్ట్ జరిగింది ఎప్పుడు అంటే ఆ శాంపిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ వాటిని టెస్ట్ చేస్తున్న సమయంలో ఈ బ్లాస్ట్ జరిగింది. ఏ మ్యాసివ్ క్యాచ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ రీసెంట్లీ సీజ్డ్ ఇన్ ద కనెక్షన్ ఆఫ్ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్. సో ఇక్కడ ఏదైతే ఫరీదాబాద్లో 3000 కిలోల పేలుడు పదార్థం లభించిందో దానికి అటాచ్మెంట్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే విధంగా కొన్ని పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంటే ఆ శాంపిల్స్ని చెక్ చేస్తూ ఉండగా, ఆ శాంపిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుందట. ద మెటీరియల్ హ్యాడ్ బీన్ బ్రాట్ ఫ్రమ్ ఫరీదాబాద్, హర్యానా అండ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ 360 kg of explosive chemicals recovered from the rented residence of arrested Dr. Muzammil Ghani. సో ఈ యొక్క మెటీరియల్ అంతా కూడా అక్కడి నుంచి ఫరీదాబాద్ నుంచి తీసుకొచ్చిందేనట. ఫరీదాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి ఆ మెటీరియల్ని టెస్ట్ చేస్తూ ఉండగా, ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉండగా, శాంపిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ద బాడీస్ హ్యావ్ బీన్ షిఫ్టెడ్ టు ద పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్ శ్రీనగర్. అట్లీస్ట్ 24 police personnel and 3 civilians have been admitted to various hospitals across the city. ఈ ఘటనలో ఒక్కసారిగా క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రి తరలించారు. మరణించిన వారందరినీ కూడా శ్రీనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్ తరలించినట్టు తెలుస్తోంది. సో 5 of the injured are in critical condition. సో 5 చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. The massive explosion shattered the quiet of the night and caused significant damage to the police station building. Ambulance and police vehicles rushed to the scene with sirens in the air as the injured were taken to nearby hospitals. ఒక్కసారిగా ఈ ఘటన జరగగానే హుటాహుట్న వారందరూ కూడా ఆసుపత్రి తరలించడం కోసం అర్ధరాత్రి సమయం ఒక్కసారిగా ఈ సంఘటన అందరినీ కూడా కలవరపడి గురి చేసింది. ఈ బ్లాస్ట్ ఒక్కసారిగా నియర్ బై ఉన్నటువంటి బిల్డింగ్స్ ని, ఇళ్లను మొత్తం కూడా ధ్వంసం చేసింది. ఆ వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా మంటలో దగ్ధమైపోయాయి. సో ఐ రిపీట్ అగైన్, ఫరీదాబాద్ లో జరిగినటువంటి ఆ పేలుడు పదార్థాన్ని
అటువంటి పదార్థాన్ని ఇక్కడికి తీసుకెళ్లారు. ఇక్కడ టెస్ట్ చేస్తూ ఉండగా, ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉండగా, శాంపిల్స్ తీసి ఇది ఎటువంటిది ఏంటి అనే విధంగా అన్ని చూస్తూ ఉండగా ఫోరెన్సిక్ అధికారులు, పోలీసులు, ఇతరత్ర బాంబ్ స్క్వాడ్, ఇతరత్ర అధికారులు మొత్తం కూడా తనిఖీలు చేస్తుండగా, దీని నుంచి శాంపిల్స్ తీసి దాన్ని పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో అదే ఎక్స్ప్లోజివ్ ఫరీదాబాద్ లో జరిగినటువంటి అదే ఎక్స్ప్లోజివ్ ఇప్పుడు ఇక్కడ పేలుడుకు కూడా కారణమైంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ సంఘటన జరగడంతో ఇప్పుడు 7 మరణించారు, 30 మందికి చాలా తీవ్రంగా గాయాలై దాంట్లో 5 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీనగర్ లో ఒక్కసారిగా ఈ భారీ పేలుడు శబ్దం అర్ధరాత్రి జరిగిన సంఘటన ఎగ్జాక్ట్గా చూడండి 11:22 సమయానికి, అంటే నిన్న అర్ధరాత్రి సమయంలో 11:22 సమయానికి ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తాటికి సమీపంగా ఉన్నటువంటి ప్రాంతాల యొక్క ఇల్లు ధ్వంసమైపోయాయి. అటు పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పూర్తిగా కాలిపోయింది, వాహనాలన్నీ కాలి బూడిదైపోయాయి. 7 గుర్తుపట్టరాని స్థితిలో వారి యొక్క మృతదేహాలు అక్కడ ఉండిపోయాయి. సో వాటిని హుటాహుటిన కంట్రోల్ రూమ్ తరలించారు, పోలీస్ కంట్రోల్ రూమ్కి. అండ్ క్షతగాతుల్ని ఆసుపత్రి తరలించారు. ఒక్కసారి ఆ పేలుడు శబ్దాలు విందాం. రైట్, ఇది జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో జరిగిన సంఘటన. ఏదైతే 3000 కేజీల పేలుడు పదార్థాన్ని ఫరీదాబాద్ లో పోలీసు అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో 2700 కిలోలని అదుపులోకి తీసుకున్నారు. 300 కిలోలు ఇంకా మిస్సింగ్, దాని గురించి ఇంకా అన్వేషిస్తూ ఉన్నారు. ఢిల్లీలో బ్లాస్ట్ జరగడానికి కొంత ఉపయోగిస్తే మిగిలింది ఎక్కడ ఉండిపోయింది అనేది కొంత పోలీసులు దాన్ని వెంట పడుతూ ఉన్నారు. ఎక్కడ ఎలా ఎడదాచిపెట్టారని కూడా వాళ్ళందరూ విచారిస్తున్నారు. ఇదే క్రమంలో ఫరీదాబాద్ జరిగినటువంటి ఆ పేలుడు పదార్థాన్ని జమ్మూ కాశ్మీర్కి ఎక్స్ట్రాక్షన్, అంటే అక్కడ శాంపిల్స్ తీసుకొని దాన్ని కొంత చూస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు దాని నుంచి. సో దాంట్లో ఏముంది, ఎటువంటి విధంగా చేశారు, ఏ రకంగా ఉంది అనే దానిపైన తనిఖీలు జరుగుతూ ఉండగా ఫోరెన్సిక్ అధికారులు, పోలీస్ అధికారులు కలిసి ఈ నౌగాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంత చోటు చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా బ్లాస్ట్ సంభవించింది. ఆ పేలుడు పదార్థం కాస్త పేలిపోయింది. ఈ పేలుడుతో ఒక్కసారిగా నీ సమీపంగా ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇల్లు ధ్వంసమైపోయాయి, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైపోయింది, పలు వాహనాలకి నిప్పంటుకుంది. చాలా ఢిల్లీ బ్లాస్ట్ తరహాలోనే ఇక్కడ కూడా అదే తీరుగా, అదే తరీకాలో చాలా పెద్ద ఎత్తున ఒక బ్లాస్ట్ సంభవించింది. మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, సో జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ జరిగిన సంఘటన పైన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్ ఆవరణలో వాళ్ళు చెక్ చేస్తూ ఉండగా, శాంపిల్స్ పరిశీలిస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. సో దీని వెనుక ఇంకేదైనా ఉగ్ర కుట్ర ఉండే అవకాశం ఉందా? ప్రస్తుతానికి పోలీసులు మొత్తం అదే కోణంలో దర్యాప్తుకు చెప్పడం జరుగుతుంది. నిన్న రాత్రి 11:22 ఈ యొక్క బ్లాస్ట్ అనేది కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క బ్లాస్ట్ లో మాత్రం దాదాపు 10 మంది పైన మృతి చెందారు, దాదాపు 36 మందికి గాయాలైనట్టు కూడా తెలిసినాయి. వారందరూ కూడా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ ఆర్మీ బేస్ క్యాంప్ కూడా తరలించడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతానికి చికిత్స కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే రాత్రి ఈ బ్లాస్ట్ జరిగినటువంటి సమయంలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు స్పష్టంగా కూడా చెప్తున్నారు, ఇది పెద్ద ఎత్తున శబ్దం కూడా రావడం జరిగింది. ఒక్కసారిగా భయపడ్డామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బ్లాస్ట్ అనేది చాలా తీవ్రతతో కూడా ఈ యొక్క బ్లాస్ట్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే నౌగాం పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి టీమ్స్ తో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి అమోనియం నైట్రేట్ నమూనాలను సేకరిస్తున్నటువంటి సమయంలో ఒకసారిగా ఈ యొక్క బ్లాస్ట్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఫరీదాబాద్ లో జరిగినటువంటి రైడ్స్ తర్వాత అనేక ప్రాంతాల్లో అమోనియం నైట్రేట్ కూడా పోలీసులు స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. ఒకవైపు గుజరాత్ ఏటీఎస్ తో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఢిల్లీ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు, వీరు ముగ్గురు కూడా జాయింట్ ఆపరేషన్ కూడా చేపట్టడం జరిగింది. జాయింట్ ఆపరేషన్ చేసినటువంటి సమయంలో మాత్రం 2700 కిలోల అమోనియం నైట్రేట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ఇది 360 కిలోల అమోనియం నైట్రేట్. అయితే నౌగాం పోలీస్ స్టేషన్ లో ఈ ఫోరెన్సిక్ నిపుణులు కూడా వీళ్ళు నమూనాలు సేకరిస్తున్నటువంటి సమయంలో ఈ బ్లాస్ట్ జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఒకవేళ ఈ అమోనియం నైట్రేట్ నమూనాలు సేకరిస్తున్నటువంటి సమయంలో ఇంత తీవ్రత ఏ విధంగా జరిగిందనే అంశాలు కూడా మరోవైపు ఈ దీనికి సంబంధించినటువంటి కేసును కూడా దర్యాప్తు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ టెర్రర్ సంబంధించినటువంటి బ్లాస్ట్ గానే కొంతమంది చెప్తున్నారు. కానీ అఫీషియల్ గా పోలీసులు మాత్రం ఇది నమూనాలు సేకరిస్తున్నటువంటి సమయంలోనే ఈ బ్లాస్ట్ జరిగిందని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బ్లాస్ట్ జరిగితే ఇంత తీవ్రత ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా
కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి రెడ్ ఫోర్ట్ ఆ బ్లాస్ట్ సంబంధించినటువంటి ఆ లింకులతోటి ఈ బ్లాస్ట్ కూడా జరిగిందని చెప్పేసి కూడా కొంతమంది సోషల్ మీడియాలో కూడా ట్వీట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రాత్రి 11:20 ఈ బ్లాస్ట్ జరిగినటువంటి నేపథ్యంలో అనేక కోణాల్లో ఇటు ఒకవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు సపరేట్ ఒక టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఆ టీమ్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టడం జరుగుతుంది. మనం రైట్. సో ప్రజెంట్ ఈ శాంపిల్స్ ఎక్స్ట్రాక్షన్ సమయంలో అక్కడ పోలీసులు ఎంతమంది ఉన్నారు? సో దీని వెనుక ఈ పేలుడు పదార్థాన్ని పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందంటే దాని బ్లాస్ట్ అయ్యే ఫ్లేమేబులా, అంటే అది గ్యాస్ లాగా టచ్ అవ్వగానే బ్లాస్ట్ అవుతుందా, ఎలాంటి జరిగింది, ఆ తర్వాత దీన్ని ఎలాగైనా పరిశీలిస్తారు, ఇది పరిశీలించినా లేకపోతే ఇంకేదైనా దీని వెనుక ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా బ్లాస్ట్ అయ్యే విధంగా ఉగ్రవాదులు ఏమైనా ప్లాన్ చేసి పెట్టారా? ఒకటి ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే అమోనియం నైట్రేట్ ఎక్కడైనా కూడా బ్లాస్ట్ కావాలంటే మాత్రం దానికి కొంత తీవ్రత అనేది ఉండాలి. అంటే ఒక హీట్ అనే ఉండాలి, లేదా ఏదైనా ఒక షాక్ అనే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఏది లేకుండా కేవలం నమూనాలు సేకరిస్తున్నటువంటి సమయంలో ఏ విధంగా బ్లాస్ట్ జరిగిందనేది కూడా ఇది కొంత క్వశ్చన్ మార్క్ మారినటువంటి పరిస్థితి ఉంటుంది. ఢిల్లీ పోలీసులతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు చేపట్టినటువంటి ఈ జాయింట్ ఆపరేషన్ లోనే ఈ యొక్క అమోనియం నైట్రేట్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు పహల్గామ్ లో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు అనేక ప్రాంతాల నుంచి కూడా టెర్రరిస్ట్ సంబంధించినటువంటి లింకులు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వారి కుటుంబాన్ని కూడా అదుపులోకి తీసుకొని అదే పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా టెర్రరిస్టులు వేరే విధంగా బ్లాస్ట్ చేపట్టాలని చెప్పేసుకోవడంలో కూడా ఒకవైపు పోలీసు కూడా దర్యాప్తు చేపడుతున్నాం. కానీ అఫీషియల్ గా మాత్రం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇది కేవలం నమూనాలు సేకరిస్తున్నటువంటి సమయంలోనే బ్లాస్ట్ జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి చూడాల్సి ఉంటుంది దర్యాప్తు జరిగినటువంటి సమయంలో ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయని కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నౌగాం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఇప్పటివరకు 7 మరణించారు. 7 కూడా పోలీస్ అధికారులే, పోలీస్ కానిస్టేబుల్ గా లేకపోతే ఫారెన్సిక్ అధికారులుగా పనిచేస్తున్న వారే. ఇక మరో 30 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ ఆవరణ మొత్తం కూడా మంటలు అంటుకొని పూర్తిగా పోలీస్ స్టేషన్ భవనం దగ్ధమైంది. ఆ తర్వాత పలు వాహనాలు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. అయితే ఫరీదాబాద్ లో దొరికినటువంటి ఈ పేలుడు పదార్థాన్ని కొంత భాగాన్ని నౌగాం పోలీసులు తరలించారు. అక్కడ ఆ పేలుడు పదార్థాన్ని పరిశీలిస్తూ ఉండగా, వాటిని శాంపిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉండగా ఈ బ్లాస్ట్ సంభవించింది. సో ఈ బ్లాస్ట్ దాటికి ఇప్పటికి 7 మరణించారు. ఇంకా ఇక్కడ మరణాలు సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సో ఈ స్థాయిలో ఉగ్ర కుట్రలు పెరిగిపోతున్నాయి. భారతదేశంలో ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నరమేధాన్ని సృష్టించాలని వారి యొక్క ఆలోచన మరింతగా తీవ్రంగా మారింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైపోయి మనం కూడా అలర్ట్ గా ఉండిపోయి స్లీపర్ సెల్స్ ని, ఈ నీచ్ కమింగ్ కుత్తేగాల్ని పట్టించకపోతే మనమంతా ప్రమాదంలో పడ్డట్టు. మీ చుట్టూ ఎవరైనా ఇటువంటి విధంగా అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉన్నారా? ఒక దేశానికి సంబంధించి మన దగ్గరే ఉంటూ వాళ్ళు మనపైనే కుట్రలు చేయాలని ఆలోచన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మనం చూసాం. చార్మార్ సమీపంగా రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాల్లో ఓల్డ్ సిటీలో నుంచి మొయిదున్ అనేటువంటి ఒక వ్యక్తి ఉగ్రవాదులకు సపోర్ట్ గా ఉండిపోయి రేసినటువంటి ఒక పాయిజన్ ని తయారు చేశాడు. ఆ పాయిజన్ ని నీళ్ళలో, ఆహార పదార్థాల్లో, కూరగాయల్లో కలిపి ప్రజలకు అందించి దాని ద్వారా ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నాడు. ఇటువంటి విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది స్లీపర్ సెల్స్ ఉండే ఉంటారు. సో మీరు కూడా కొంత గమనించండి, ఒక కన్ను వేయండి వారిపైన. మీకు ఎటువంటి చిన్న అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకి సమాచారం అందించే ప్రయత్నం చేయండి. సో ప్రజెంట్ నేను చెప్తున్న ఈ వార్తలో CCTV దృశ్యాలు మీరు చూస్తున్నారు. 11:22 సమయానికి ఈ ఘటన చోటు చేసుకుంది. నౌగాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫరీదాబాద్ జరిగినటువంటి ఈ అమోనియా నైట్రేట్ అనేటువంటి ఈ పేలుడు పదార్థం అక్కడ పరిశీలిస్తుండగా, పోలీసులు దాన్ని చెక్ చేస్తుండగా, ఫారెన్సిక్ అధికారులు, పోలీసులు, ఇంకా వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు దాన్ని పరిశీలిస్తుండగా ఈ బ్లాస్ట్ చోటు చేసుకుంది. ఆ బ్లాస్ట్ తర్వాత ఒక్కసారిగా